నేను చెప్పే మాటలు నిజాలు. ఎవ్వరు మన వాళ్ళనుకొని చారనివ్వకండి. అందరూ దొంగన కొడుకులు, దొంగ మొహాలు ఉంటారు. ఎందుకంటే తినిన దాకా మనకు తిని పక్కన వాళ్ళకి అడిగి అది ఇది అంటారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఎన్నలే కదా వాళ్ళ గురించి చెప్పచ్చని. దేవుడు ఒకడు ఉంటాడు, అతనైతే శిక్ష చేస్తాడు. చేసిన కర్మ అప్పుడే అనుభవించేస్తారండి. మేము ఏ కర్మకి బాధ్యతలు కాదు. మేము అన్ని బాధలు పడి ఈరోజు మంచిగా మేము ఒక 10 మందికి అన్నం పెడుతున్నామంటే మా బాధ ఎంత ఉన్నా మా పుణ్యం అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే లేని వాడికి అన్నం పెట్టరని కొంతమంది చిన్నటోళ్ళు కాదు. ఈ కాలం నేను వెనక ముందని చూడకుండా 10 మందికి సాయం చేసే గొప్ప మనసు మా ఇంటైందండి. అయితే ఒక మాట చెప్తారు, మనుషులు నమ్మకండి, దైవాన్ని నమ్మండి. ఎందుకంటే మనుషులు మన పక్కే ఉండే వెన్నపుట్ట పడుస్తారు. అసలుకి రక్త సంబంధాలు వీళ్ళు వాళ్ళు అంటామే కానీ పాపం కొన్ని రక్త సంబంధాలు అంటే మా ఇంటి సైడ్ రక్త సంబంధాలు పర్ఫెక్ట్. ఎందుకంటే నాకు ప్రాణం ఇస్తారు మా అన్నదమ్ముళ్ళు. కొంతమంది ఇవ్వరు, దొంగన కొడుకులు ఉంటారు. జాగ్రత్త.